కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం చింతలూరు గ్రామంలో గిరిజనులు ఆదివాసుల సాగులో ఉన్న ఇనాం భూముల్లో సాగుదారులకు హక్కు కల్పించాలని సిపిఐఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పత్తిపాడులో సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసనకారులు ర్యాలీ చేపట్టారు. తమ సమస్యను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని తహసీల్దార్కు ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ జిల్లా కార్యదర్శి ఏనుగుపాటి అర్జునరావు, రాష్ట్ర నాయకులు మానుకొండ లచ్చబాబు, మండల కార్యదర్శి తాడి నాగేశ్వరరావులు మాట్లాడుతూ చింతలూరు గ్రామంలో సుమారు 1450 ఎకరాల ఇనాం భూమిని ఇప్పటికే రెవెన్యూ డివిజనల్ అధికారి డిక్లేర్ చేశారని, ఇనాం అధికారి తహసీల్దార్ విచారణ జరిపి పేదల సాగులో ఉన్న భూమిని రెవెన్యూ రికార్డులో నమోదు చేయించాలని, కానీ అక్రమదారులు, భూబకాసులు ఈ ప్రాంతంలో కొంతమంది అధికారులను మభ్యపెట్టి సుమారు 6 ఎకరాల 76 సెంట్ల భూమిని రెవెన్యూ రికార్డులో మార్పు చేయించినట్లు తెలుస్తోందన్నారు. సంబంధిత అధికారులు సమస్య పరిష్కరించి పేదలకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా వారు కోరారు. రైతులు సాగు చేసుకునే ఏనాం భూములకు హక్కులు కల్పించాలి. ఇంతలూరులో పేదలు సాగు చేసుకునే ఏనాం భూములకు హక్కులు కల్పించాలి. ఓకే మేడం. ఏనుగుపాటి అర్జునరావు అండి, సిపిఐఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి. అలాగే జిల్లా కమిటీ సభ్యులు కామ్రేడ్ లచ్చబాబు గారు, అలాగే గ్రామ కమిటీ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో నాగేశ్వరరావు గారు కలిపి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం. ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ కూడా చింతలూరు గ్రామానికి మాత్రం స్వతంత్రం లేకుండా పోయిందండి. చింతలూరు గ్రామంలో సాగు చేస్తున్నటువంటి ఏనాం భూములు ఏవైతున్నాయో గత 40 సంవత్సరాల నుంచి ఆ భూములు సాగు చేసుకుంటూ ఉన్నారు. ఏ రైతుకి కూడా హక్కు కల్పించట్లేదు. ఎందుకు కల్పించట్లేదు ఏంటంటే ఏనాం భూమికి సంబంధించినటువంటి డిక్లరేషను ఆర్డీఓ గారు ఇచ్చినప్పుడు కూడా ఇప్పటి వరకు ఏ ఎంఆర్ఓ వచ్చినా సరే దాన్ని చొరవ తీసుకోవట్లేదు, పరిష్కారం చేయట్లేదు. చింతలూరులో సాగు చేస్తున్న భూములు ఏవైతున్నాయో అక్కడ పిల్లల పెళ్ళిళ్ళకి కానీ, లేకపోతే ఇతర లోన్లు కానీ, లేకపోతే ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు కానీ ఏమీ కూడా ఆ రైతులకు అందట్లేదు. ఆ రైతులు ఎవరైతే ఉన్నారో ఎక్కడో పాకిస్తాన్ పిల్లల్లాగే చూస్తున్నారు తప్పండి. ఆ గ్రామంలో ఉండి ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆన్లైన్ చేసి హక్కులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందండి. అందుకోసం ప్రభుత్వం వెంటనే కూడా ఎవరైతే పేదలు సాగు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నోటీసులు ఇవ్వాలి. నోటీసులు ఇచ్చిన తర్వాత ఆ నోటీసులు ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా పేర్లు అవి నమోదు చేసుకుని వాళ్ళందరికీ కూడా సర్వే చేసి వాళ్ళందరికీ కూడా హక్కులు కల్పించాలని సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తాడి నాగేశ్వరరావుని చింతలూరు రైతులకి సాగు చేసుకున్న వాళ్ళేటి, రైతులేటి మొత్తం అంతా కూడా మేము 1650 ఎకరం 1450 ఎకరం కూడా ఏనాం భూమి అనేసి ఆర్డీఓ గారు వచ్చి అక్కడ మీటింగ్ పెట్టి 1 నెల నాళ్ళలో ఎవరి స్థలాల్లో ఉన్న వాళ్ళు డిక్లరేషన్లు వేసుకోండి అనేసి చెప్పడం జరిగింది. దాని ప్రకారంగానే ప్రతి ఒక్కరు కూడా ఆ సర్వే నెంబర్తో సమర్థిగా డిక్లరేషన్లు వేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 7 సంవత్సరాలు అవుతుంది మేము ఆ డిక్లరేషన్లు వేసుకొని. గవర్నమెంట్లు మారుతున్నాయి తప్ప కానీ దాన్ని ఎవరు కూడా సర్వీస్ చేయలేదు. చేయకుండా అలాగ కూడా పబ్బం కలిపి చేస్తూ ఉన్నారు. దాని మీద మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సర్వీస్ చేయమని ఈ ఏనాం భూమి సర్వీస్ చేసి అక్కడ హక్కులు కల్పించమని ఆ రోజున ఈ డిక్లరేషన్ చేసిన దాని మీద సర్వీస్ చేస్తే నోటీస్ ఇచ్చి సర్వీస్ చేయమని చేసి మేము కోరడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఏముందంటే కొంత ఆన్లైన్లో పెట్టి కొన్నది ఆన్లైన్లో కాకుండా అనేసి మా నోటీస్కి వచ్చింది కాబట్టి దాని మీద మళ్ళీ చేస్తే మొత్తం అంతా కూడా సర్వీ చేసి ఆన్లైన్లో పెట్టాలనేసి మేము ఇప్పుడు ఇలా ఇవ్వడం జరిగింది. దాని మీద ఇక్కడ ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. దీని మీద ఆవిడ కూడా ఏమన్నదంటే మొత్తం అంతా కూడా అంతా సర్వీ చేసే ఆన్లైన్లో పెడతామనేసి ఐడియా కూడా జరిగిందండి. ఇంతతో నా పేరు మానుకొండ లచ్చబాబు, సిపిఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యుడిని. నేను చింతలూరు ఈ రోజున ఏవైతుందో తాడి నాగేశ్వరరావు గారు నేను ఏకమయ్యి
మరి ఈ రోజున ఏవైతుందో చింతలూరు సమస్య మీద మరి కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి ఎంఆర్ఆర్ గారికి మనం ఏవైతుందో మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ వాళ్ళకి సుమారు ఏవైతుందో 40 సంవత్సరాలు బట్టి ఏవైతుందో చింతలూరులో మరి అక్కడ ఆ సమస్యను ఏవైతుందో పేదలు చేసుకున్న భూములు పేదలకు హక్కులు కల్పించకుండా ఈ ప్రభుత్వం ఏవైతుందో విప్లవంతో ఉంది. కాబట్టి ఏవైతుందో ఏదేమైనా సరే మన జిల్లాలో లేనటువంటి భూమి ఏవైతుందో ఏనాం భూమిలో చేసుకుంటున్న మొత్తం ఊళ్ళో ఉన్నటువంటి చింతలూరులో ఉన్నటువంటి అన్ని కులాల వారు కూడా భూములు చేస్తా ఉన్నారు. ఆ భూమికి ఏవైతే హక్కులు కల్పించండి అని చెప్పేసి అనేక చుట్లు ఏవైతుందో ప్రభుత్వ అధికారులకి రెవెన్యూ అధికారులకు కూడా మేము అనేక చుట్లు తెలియజేయడం జరిగింది. ఎక్కడా నిమ్మక నీరెత్తకుండా మరి ఏవైతుందో అక్కడ చింతలూరులో ఉన్నట్టు ఎలాగైతే ఉన్నారో అలాగే అట్టడిగానే వెనకబడిపోయినారు తప్ప వారికి న్యాయం జరగడం లేదు. కాబట్టి ఏవైతుందో ఆ భూములు ఏవైతుందో మొత్తం ఏంటి పెద్దాపురం ఆర్డీఓ గారు ఏవైతే కోర్టు తీర్పిచ్చింది. తీర్పు మేరకు ప్రతిపాడు ఏవైతుందో తహసీల్దార్ గారి దగ్గర వచ్చిన తర్వాత మరి మేము ఏవైతుందో ఆ భూములు చేస్తున్న వారికి ఎవరైతే ఎంత భూమి చేస్తున్నారో వారికి నోటీస్ ఇచ్చి ఖచ్చితంగా ఆ భూమిని గుర్తించి ఏవైతుందో వాళ్ళకి పంపిణీ చేస్తారని చెప్పేసి ఏవైతుందో పట్టాల పాస్బుక్లు ఇస్తారని చెప్పేసి మేము కోరడం జరుగుతూ ఉంది. అయినా సరే ఈ ప్రభుత్వ అధికారులు రెవెన్యూ అధికారులు కూడా అలాగే మొత్తం జరుపులు ఎట్టుకుంటూ అక్కడ హక్కులు కలగకుండా చాలా ఇబ్బందులు పెట్టడం జరుగుతూ ఉంది. కానీ యువత చింతలూరులో అన్ని కులాల వారు కూడా ఎవరో కూడా పిల్లలు పెళ్లి చేసుకోవడానికి కానీ లేదు మొత్తం ఆ భూమి తనఖా పెట్టుకోవడానికి కానీ లేదా భూములు ఏవైతుందో బతుకుదామని చెప్పేసి ఏ విధంగా హక్కులు లేకపోవడంతో ఇవాళ చింతలూరులో ఉన్న మొత్తం వ్యవసాయ కూలీలందరూ కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా మొన్నటి వరకు వైసీపీ వచ్చింది ఏం కూడా అక్కడ జరగలేదు. అక్కడ ఏమవుతుందో ఎటువంటి పరిస్థితులు కూడా పట్టించుకోలేదు. ఈ రోజు కూటమి వచ్చింది. కూటమి వచ్చిన తర్వాత కూడా అక్కడ ఎటువంటి పరిస్థితులు కూడా పట్టించుకోలేదు. అంటే ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎవరు వచ్చినా సరే కనీసం చింతలూరులో ఉన్న ఆ భూమి సమస్యలు ఏవైతుందో చట్టం చేయకుండా ఆ భూములు ఏవైతుందో అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు ఏవైతుందో హక్కులు కాకుండా వాళ్ళని ఏవైతుందో చాలా ఇబ్బందులు పెట్టడం జరుగుతూ ఉంది. అందుచేత ఏవైతుందో మరి ఇప్పటికైనా చేస్తారని చెప్పేసి ఇప్పటికైనా సరే వాళ్ళకి ఏవైతుందో ఆ భూముల కొరకు వచ్చి నోటీసులు ఇచ్చి ఖచ్చితంగా ఆ భూములు ఏవైతుందో చేసిన వాళ్ళకి ఏవైతుందో పట్టాల పాస్బుక్లు ఇస్తారని చెప్పేసి కోరుతూ సిపిఎంఎల్ లిబరేషన్ తరపున అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం తరపున ఇప్పుడు అందరూ తెలియజేస్తుంది.